అయితే ఈ రోజు కేటీ హరీష్ రావు గారు ప్రెస్ మీట్ లో ఏపీలో కట్టబోయే ఒక ప్రాజెక్ట్ బెనకచెర్ల ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. ఏం బ్రో అసలు బెనకచెర్ల ప్రాజెక్టు అయితే సెంట్రల్ గవర్నమెంట్ 50% నిధులతోని, అదేవిధంగా FRBM నిధులతోని, సెంట్రల్ ఇచ్చేటువంటి FRBM నిధులతోని ఇవాళ ఆ ప్రాజెక్ట్ ని నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇవాళ మన రాష్ట్రం తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళేటువంటి గోదావరి జిల్లాలను వాటి నీరు తీసుకోవడానికి కోసం ఈ ప్రాజెక్టు కడుతారు. ఇలా ఈ ప్రాజెక్టుకు తీసుకుంటే గిట్ట ఏ రాష్ట్రం నుంచి అయితే ప్రవహిస్తుందో ఆ రాష్ట్ర అనుమతులు తీసుకోవాల్సిన బాధ్యత ఆ గవర్నమెంట్ ఉంటది. ఇలా తెలంగాణ ప్రాంతం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఆ ప్రాజెక్టు నిర్మాణం చేయడము చాలా బాధాకరమైన విషయం. మరి రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారని చెప్పేసి హరీష్ రావు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. ఇలా మన రాష్ట్ర ప్రయోజనాల కోసం చూసుకోవాలి. ఇలా మన దగ్గర పర్మిషన్ తీసుకోకుండా మీరు దానికోసం ఎందుకు మాట్లాడతలేదని చెప్పి జరుగుతున్నా. ఇలా తెలంగాణ ప్రాంతం నుంచి గోదావరి జిల్లాలని ఇలా మన ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి అందిస్తే గిట్ట కంపల్సరీ ఎంత ఉపయోగకరంగా ఉంటది. అదేవిధంగా తాగునీరు కోసం అందజేస్తే ఎంత ఉపయోగకరంగా ఉంటది. ఇలా నీళ్ళు అంటేనే ఇలా ప్రతి గవర్నమెంట్ కూడా ఇలా ప్రధానంగా వచ్చే మనకు నీటి సమస్య చాలా వరకు ఉంది. ఇలా మన నీళ్ళని వాళ్ళు తీసుకుపోతా అంటే కూడా మరి గవర్నమెంట్ ఎందుకు సైలెంట్ గా ఉంది? ఈ గవర్నమెంట్ చిత్తశుద్ధి లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. కంపల్సరీ ఏదేమైనా కూడా ఈ ప్రాజెక్టు విషయంలో కంపల్సరీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని కంపల్సరీ ఆ విషయంలో మన నీళ్ళు మనం కాపాడుకునే దశగా కంపల్సరీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అంటే ఏం జరుగుతుంది బ్రో? అక్కడ గురువు గారు ఉన్నారు, అక్కడ ఏది చెప్పినా ఓకే అన్నట్టుగానే ఏమైనా నడిపిస్తారంటారా? ఏది గురువు ఏమైనా తెలంగాణ ప్రజలు కదా మీకు అవకాశం ఇచ్చినప్పుడు కంపల్సరీ ఎవరు ఏం చెప్పినా కూడా ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల అభివృద్ధి కోసము, ప్రజల అవసరాల కోసం ఇలా మనం పనిచేయాలి తప్ప ఇలా ఎవరో చెప్పారని చెప్పి మనకు ముఖ్యంగా మన రాష్ట్రంలో ప్రజానికం బాధపడుతుంటే మీరు చూస్తుంటారు. ఇలా మన నీళ్ళని వేరే రాష్ట్రం తీసుకుపోతుంటే ఇలా అదేవిధంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఎన్ని కట్టినప్పుడు కూడా మన తెలంగాణ ప్రాంతానికి ఎంత ఇబ్బంది చేసి మనం చూసాం, గతంలో చూసాం. ఇలా మన నీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుపోతుంటే మరి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? కంపల్సరీ దీనిపైన ఉన్నటువంటి నీళ్ళ మంత్రి ఎవరైతున్నారో వాళ్ళు కూడా మాట్లాడాలని చెప్పి తెలుస్తున్నా. ఇలా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఇలా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తుంది, ఇలా కంపల్సరీ ఇవన్నీ కూడా ఆలోచించి కంపల్సరీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు మన నీళ్ళని మనం కాపాడుకునే దిశగా ఇలా మనం తీసుకుంటే బాగుంటుంది తెలియజేస్తున్నాం. ఓకే బ్రో. అంటే ఇక్కడ హరీష్ రావు గారు ఏమంటారంటే మొన్న అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ఎవరు అప్పుడు రూపాయి అప్పు ఇవ్వట్లేదు అని చెప్పేసి అన్న మాటలో మనం విన్నాం. అయితే అక్కడ ప్రాజెక్ట్ కి 50% నిధులు ఉండే 80,000 కోట్ల ప్రాజెక్ట్ కి 40,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందని చెప్పేసి అర్థమవుతుంది ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూస్తే. సో అంటే ఏం జరుగుతుంది తెలంగాణకి? అంటే అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ కి 80,50% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, కేంద్ర నిధులు. అదేవిధంగా FRBM అంటే వీళ్ళు బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు తీసుకొని ప్రాజెక్ట్ స్టార్ట్ చేయం. FRBM అంటే ఇప్పుడు ఒక సగటు FRBM అంటే ఇప్పుడు మనకు 5% మాత్రమే అప్పులు తీసుకోవాలి సెంట్రల్ నుంచి. అయితే దాన్ని రెట్టింపు చేసి FRBM నిధుల్ని గవర్నమెంట్ తీసుకోవడం నీళ్ళ ప్రాజెక్ట్ కోసము అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నటువంటి సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు నిధులు కేటాయించడం జరిగింది. ఇలా మన ప్రాంతంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రులు, మన మంత్రులు, ఇలా మన ఇరిగేషన్ శాఖ ఏం చేస్తున్నారు? ఇలా మన నీళ్ళనైతే మనం కాపాడుకోవాలి కదా. ఇలా కంపల్సరీ ఏదేమైనా కూడా ఈ ప్రాజెక్టుల విషయంలో కంపల్సరీ ప్రభుత్వము ఇలా అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఓకే బ్రో, థ్యాంక్ యూ.